స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. అబౌట్ యువర్ జర్నీ యోగి గారు, ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, ఎందుకు రావాలనుకున్నారు, హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్, ఒక ఆర్టిస్ట్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి అని ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ ఒక రకంగా మా డాడీ నాకు ఇన్స్పిరేషన్. వారు ట్రై చేసి యాక్టర్ అవ్వలేకపోయారు. అప్పటి అంటే ఒక 30 years బ్యాక్ సర్కమ్స్టాన్సెస్ ఏమున్నాయో నాకైతే ఐడియా లేవు. తర్వాత నాకు 18-19 years ఏజ్ వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు వీళ్ళు చెప్పడం, అరే నీ లుక్స్ బాగుంటాయి, ఎందుకు ట్రై చేయకూడదు సినిమాల్లో, వాళ్ళు అలా పుష్ చేయడం. నేను చిన్నగా ట్రై చేస్తూ నేను 18-19 yearsలో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను. అండ్ థియేటర్ నాటకాలు కూడా వేశాను. రవీంద్ర భారతి, త్యాగరాజగాన్ సభ. అప్పుడు త్యాగరాజగాన్ సభలో రెగ్యులర్గా అయ్యేవి. అప్పుడు ట్రై చేశాను, వర్కౌట్ కాలేదు. అగైన్ ఐ స్టార్టెడ్ ఆఫ్ 15-16లో స్టార్ట్ చేశాను. అలా కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. అలా నా జర్నీ. మామూలుగా ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అంటూ ఉండాలి, లేకపోతే చాలా కష్టం అంటూ ఉంటారు కదా. బట్ యోగి గారు ఆల్మోస్ట్ అందరు టాప్ హీరోలతో నటించేస్తూ ఉన్నారు, వాళ్ళ మూవీలో కనిపించేస్తూ ఉన్నారు. వాట్ ఈస్ ద రీజన్, ఏంటి సీక్రెట్? కష్టే ఫలి అండి. సిన్సియర్గా కష్టపడడం, రెగ్యులర్గా ఆడిషన్ ఇవ్వడం, ఎక్కడ ఏ ఆఫీస్ ఉందా అన్నా సరే మొహమాటం లేకుండా వెళ్ళి అడగడం. అడిగినంత మాత్రం పోయేది ఏం లేదు కదా. వంగినంత మాత్రాన మన కిరీటం ఏం పడిపోద్ది, దాంట్లో ఉన్న వైడూర్యాలు ఏం రాలిపోవు కదా. పోయి అడగడం, ఉంటే ఇస్తారు మనకి సెట్ అయ్యేటట్టు ఉంటే, లేదంటే నెక్స్ట్ మూవీకి ఇస్తారు. ఓకే, బట్ ఓపెన్గా చెప్పండి, టాలెంట్కే న్యాయం జరుగుతుందా, లేదంటే పరిచయాలు ఇంకేదో పుషింగ్ వెనక నుంచి ఉంటుందంటారా? ఇప్పుడు మీరు ఒక ఆఫీస్కి వెళ్తారు, అక్కడ అన్నోన్ పర్సన్, మీరు ఎవరో కూడా తెలియదు పూర్తిగా కొన్ని ఆఫీసులలో, రెస్పాన్స్ అదే ఇంకొక పెద్ద మనిషి నుంచి ఒక ఫోన్ కాల్ చేయించుకొని వెళ్తే వాళ్ళకు ఉండే రెస్పాన్స్ డిఫరెన్స్ ఏం గుర్తించారు? నేనైతే ఇప్పటి వరకు నేనైతే కాల్ చేయించి వెళ్ళింది అయితే లేదు మేడం. హానెస్ట్గా ఇప్పటి వరకు ఏ సినిమాకి నేను అట్లా చేయలేదు. నేను సిన్సియర్గా వెళ్తాను, సార్ దిస్ ఇస్ మై ప్రొఫైల్, నేను ఇది చేశాను అంటే. కొంతమంది ఆడిషన్స్, స్టిల్ ఐఎమ్ గివింగ్ ఆడిషన్స్, ఇప్పటికీ ఆడిషన్స్ తీసుకుంటున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే కొన్ని ఆఫీసులకు వెళ్తే మీరు ఏ సినిమా చేశారని అడుగుతారు వెటకారంగా. అవి కూడా తగులుతుంటాయి. సో జస్ట్ మూవ్ ఆన్ అంతే అండి. అనిపించదా ఆ టైంలో? ఏమనిపిస్తుంది? అనిపిస్తుంది అంటే అడిగే వాళ్ళ కండ కావరమా, లేకుంటే నేను మళ్ళీ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ వేరేగా కనిపిస్తానా, లేకుంటే ఏందో అనేది అయితే స్టిల్ క్వశ్చన్ మార్క్ ఫర్ మీ. బట్ ఇవైతే కామనే కదా. ఓకే, సో చాలామంది హీరోస్తో వర్క్ చేశారు, చాలామంది డైరెక్షన్లో మీరు యాక్టింగ్ చేశారు కదా. ఇప్పటి వరకు మీరు చేసిన ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవరితో ఉంది? ఏ హీరోతో ఉంది? ఏ డైరెక్టర్తో ఉంది? మ్యామ్, ఒక్కొక్క మూవీ ఒక్కొక్క జర్నీ, ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ మూవీ పెళ్లి చూపులు, తరుణ్ భాస్కర్తోనే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఫలక్నుమా దాస్, విశ్వక్సేన్, అది కంప్లీట్ డిఫరెంట్. తర్వాత ఇప్పుడు రీసెంట్ గా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడ్డాయి కదా, దసరా, సలార్, విమానం, పుష్ప 2. సో ఇవన్నీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దసరాకు వచ్చేసరికి హీరో నాని గారితో చేయడం చాలా ఈజీ వర్క్, ఈజీ గోయింగ్. ఎంత ఈజీ అంటే ఏదో ఫ్రెండ్స్ కలిసి వర్క్ చేసుకున్నంత ఫీల్ ఉంటుంది. ఆయన సపోర్ట్ ఇస్తాడు. ఆయన మనం ఏదైనా డైలాగ్ చెప్పాం, వాటిది డైలాగ్స్ ఉంటాయి, మళ్ళీ యాడింగ్స్ అవుతాయి. ఏదైనా ఒక సందర్భం షేర్ చేసుకోండి నాని గారి గురించి. అంటే ఫ్రెండ్లీ మోడ్లో ఆర్టిస్టులతో అలా క్లోజ్గా మూవ్ అవ్వడం అనేది గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. అందులో పర్టికులర్గా నాని గారు, నేను కీర్తి సురేష్ గారిని ఏడిపిస్తాను, వస్తావా అది అనేసి దసరాలో. డైలాగ్ కూడా వచ్చేసి, అరే రే 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 ఏంది ఇదేనా బయటికి వచ్చాడు, చూస్తా అంటగా ముచ్చటేం కానట్టుంది, గరణిగాడు దండగే నా ఇంటికి గుద్దందే ఏం పని చేత కాదు, ఇక అంతోనేమైంది అని స్టార్ట్ అవుద్ది. అది అనగానే నాన్నగారికి కోపం వచ్చేసి కొట్టడం స్టార్ట్ చేస్తారు. ఆ కొట్టే క్రమంలో ఎంత డూప్లికేట్ ఇవైనా సరే, థింగ్స్ అయినా సరే దెబ్బలు తగులుతాయి యూజువల్లీ. అలా తగిలే టైంలో ఏం దెబ్బ తగిలిందా, ఎక్కడ ఇంజూర్ అయ్యారా, ఎక్కడ కట్ అయిందా. అండ్ బేర్ ఫుట్తోని మేము దాదాపు 1 kilometer ఉరికాం, నేను నాన్నగారు. వారికి చెప్పుల్లో, నాకు చెప్పుల్లో. అక్కడ చిన్న చిన్న చిప్స్ ఉన్నాయి, మన రోడ్డు వేసే చిప్స్ ఉంటాయి కదా, ఆ మెత్తటి ఇసుకలో అవి ఉన్నాయి ఆల్రెడీ.
వెళ్తుంటే వారికి కూర్చుకున్నాయి, నాకు కూర్చుకున్నాయి. బట్ హీ టేక్ కేర్ ఆఫ్ మీ. అంటే ఎట్లా అంటే వారికి చూడండి వారికి ఏమైనా కూర్చుకున్నాయేమో చూడండి అని చెప్పడం. ఏదన్నా నా వీప్ మీద కాలు పెట్టి తొక్కుతారండి, తొక్కి ఇలా లుంగి తీసేసి వేడిగా ఉన్న రాడ్ని కాల్చేది ఒకటి ఉంటుంది. అప్పుడు కూడా కాలు పెట్టేటప్పుడు కూడా 1-4 సార్లు అడిగారు, మీకు ఓకేనా, పర్లేదా, పెట్టొచ్చా, పెడితే బెటర్ ఉంటుంది, మీకు ఇబ్బంది ఏమైనా ఉందా. నెక్స్ట్ లెవెల్ అబ్బా ఆయన వేరే ఆర్టిస్ట్ గురించి కేర్ తీసుకోవడంలో. నార్మల్గా కన్వర్జేషన్స్ ఉంటే ఏం చెప్పకపోయేవారేమో, బట్ వెన్ ఇట్ ఈస్ కమ్స్ టు ద ఫిజికల్ గొడవలు అవి ఉన్నప్పుడు మాత్రం ఆయన కూడా చాలా కష్టపడి వితౌట్ గాడ్ ఫాదర్ వచ్చారు ఇండస్ట్రీకి అనేది ఉంటుంది ఎప్పుడు ఉన్నారు. అది కనిపిస్తుందా తన బిహేవియర్లో? ఆ డౌన్ టు ఎర్త్ తను. నేను హీరో అనేది ఎప్పుడు నేను చూడలేదు. అంటే నేను 30 days వర్క్ చేశానండి. 30 daysలో 20 days వాడిని చూసిందే నేను. ఆయన ఎప్పుడు ఆ బిహేవియర్ అయితే నాకు కనిపించలేదు. నేను అనే హామ్ అయితే లేదు వారికి. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాని గారితో అయితే ఇది ఆబ్వియస్లీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఓకే. సో లేటర్ స్టార్టింగ్ మీరు పెళ్లి చూపుల్లో చేశారు, వ్యాన్ దగ్గర ఫుడ్కి సంబంధించి క్యాటరింగ్ చాలా హైలైట్స్ ఉన్నది. అఫ్కోర్స్ ఇట్స్ బీన్ లాంగ్ ఇయర్స్, బట్ స్టిల్ పెళ్లి చూపులు అనేది ఎప్పుడు టీవీలో వచ్చినా ఇంకా అతుక్కొని చూసే చాలా మంది ఉంటారు ఆ సినిమాని. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది? విజయ్ చెప్తుంటే నాకు స్టిల్ ఐమ్ గెటింగ్ గూస్ బంప్స్. విజయ్ దేవరకొండని రీతుని చూసినప్పుడు వాళ్ళు ఇప్పుడు సూపర్ స్టార్స్ అయిపోయారు. అప్పుడు జస్ట్ ఒక స్మాల్ మూవీగా రిలీజ్ అయింది, అంత పెద్ద హిట్ అవుతుందని కూడా ఎవరు అనుకోలేదు కదా. గుడ్ వైబ్స్ ఉండేది సెట్లో. ప్రియదర్శి గారు కానివ్వండి, అభయ్ బేతిగంటి కానివ్వండి, తర్వాత విజయ్ దేవరకొండ, మేమందరం తరుణ్ భాస్కర్ గారు, మేమందరం కూర్చొని ఒక దగ్గర చిట్ చాట్ చేయడం, అంటే ఏదో క్యాజువల్ థింగ్స్ ఉంటాయి కదా, అవి ఇవి మాట్లాడుతూ చేస్తూ. కానీ ఆ రోజు ఆ సెట్లో మాత్రం చాలా గమ్మత్తుగా అనిపించింది. అంటే వర్కింగ్ స్టైల్ అండ్ వాళ్ళకు కూడా నా వర్క్ నచ్చడం. లేటర్ ఆన్ దే బికమ్ బిగ్ యాక్టర్స్. అండ్ రీసెంట్గా రితు గారితో కూడా ఒక వెబ్ సిరీస్ చేశాను, త్వరలో దాని గురించి కూడా మీ ముందుకు వస్తాను. ఓ సూపర్. సో ఎలా ఎప్పుడు ఇట్లానే మీరు బిజీగా ఉండాలి, సినిమాలు, ఓటీటీస్, అన్ని స్టోరీస్లో మీకు ఒక రోల్ ఉండాలని కోరుకుంటున్నాను. మీన్ వైల్ విశ్వక్ సేన్తో మీరు చేశారు ఫలక్నుమా దాస్. అఫ్ కోర్స్ అది తనకు మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా, ఎస్టాబ్లిష్ అయ్యారు బాగా ఆ సినిమా, అందులో రోల్స్తో కావచ్చు, మంచి నేమ్తో అది ఆయనకి సక్సెస్ అయింది అనుకుంటా. ఎలా ఉంది విశ్వక్తో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? నాకు తరుణ్ భాస్కర్ గారితో వర్క్ చేయడం, ఆ టీం ఎలా అయితే ఉందో, విశ్వక్ దగ్గర పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదు. అదే ఎనర్జెటిక్, అదే యాక్టివ్ థింగ్, కొట్టాలి అన్న ఎంతూసియాజం, నేను సాధించాలి, నేను ప్రూవ్ చేసుకోవాలనేది మాత్రం విశ్వక్కి బాగా ఉంటుంది. ఆన్ స్క్రీన్ ఎంత డెడికేటెడ్గా ఉంటాడో, బిహైండ్ ద కెమెరా యాజ్ అన్ డైరెక్టర్ అంతే డెడికేటెడ్గా ఉంటాడు. స్విచ్చింగ్ ఉంటుంది కదా, ఇటు రాగానే డైరెక్టర్ అయిపోతాడు, అటు వెళ్ళగానే యాక్టర్ అయిపోతాడు. ఎందుకు అట్లా మల్టిపుల్ షేడ్స్ ఒకే పర్సన్లో? అంటే సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ కదా అలాంటి ఎర్లీ స్టేజ్లో అలాంటి డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళడం అనేది చాలా రేర్, ఎవరిలో కనిపించదు. బట్ తనకెందుకు అలాంటి ఇంట్రెస్ట్ కలిగింది? నేను ఇట్లా హీరోగా అండ్ డైరెక్టర్గా చేసిన సినిమాలు కొన్ని చేశాను నేను. విశ్వక్ చేసిన తర్వాత, విశ్వక్ సేన్ చేసిన తర్వాత కొంతమంది వచ్చారు. అందులో ఒకళ్ళిద్దరు నాకు వీళ్ళు సక్సెస్ అవుతారు అనిపించింది. కానీ విశ్వక్ అంత అయితే లేదు, ఎందుకంటే ఆ స్విచ్చింగ్ కావాలి కదా, ఆ క్వాలిటీ ఉండాలి. ఇప్పుడు డైరెక్టర్ అన్నప్పుడు ఆ డైరెక్టర్కి ఉండాల్సిన ఎబిలిటీ, క్వాలిటీ ఉండాలి. యాక్టర్ అన్నప్పుడు యాక్టర్గా స్విచ్ అవ్వాలి. అది చాలా తక్కువ మందికి ఉంటుంది, అది విశ్వక్ అనుకుంటున్నాను. బట్ అలా చేయటం వల్లనేనా తనకి కొంత ఈగో, కోపం ఎక్కువ అనేవి కొంతమంది ట్రోల్ చేశారు, ఆయన బాగా ట్రోల్ చేశారు. ఎప్పుడైనా అనిపిస్తుందా తనని పర్సనల్గా చూసి? లేదబ్బా, నేనైతే విశ్వక్ సేన్ దగ్గర ఈగో చూడలేదు, ఆ కోపం చూడలేదు. అండ్ సచ్ నైస్ గాయ్, డౌన్ టు ఎర్త్, చిన్న పిల్లల మనస్తత్వం విశ్వక్ సేన్ది. ఓకే, చాలా మంచిగా ఉంటాడు. సార్ రండి సార్, కూర్చోండి సార్, సార్ అన్న అనకుండా అతను మాట్లాడు ఎదుటి వ్యక్తికి. ఆడవాళ్ళు అయితే అమ్మాని సంబోధించకుండా, చిన్నైనా పెద్దయినా అమ్మాని సంబోధించకుండా మాట్లాడు. బట్ వెరీ గట్ ఫెయిల్ అవుతాను, అంటే చాలా గట్స్ ఉంటాయి, ఏదైనా మాట్లాడేయగలుగుతారు, దేనికైనా డేరింగ్ డాషింగ్. ఈ జనరేషన్లో ఇప్పుడున్న యంగ్ హీరోస్లో ఎవరిని కూడా అలా మనం చూడలేం.
విశ్వక్కి అది ఆ ఈస్ కనిపిస్తూ ఉంటుంది, మేబీ అదే ప్లస్ అనుకుంటా. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.